పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, మీ రాశ్యాధిపతి గురుడు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. మీ జన్మరాశిలోని శని సంచారం జరుగుతున్నది. 12వ స్థానంలో రాహువు, 6వ స్థానంలో కేతువు యొక్క సంచారం. ఈ గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఈ మాసంలో ఈ రాశి వారికి కొత్త అవకాశాలు అనేటటువంటి వెతుక్కుంటూ వస్తాయి. కొన్ని నిర్ణయాలు, మీరు తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాలు మీ జీవితంలో బ్రహ్మాండమైనటువంటి మలుపు తిప్పబోతున్నాయి అని చెప్పొచ్చు. మానసికమైనటువంటి పరిపక్వతతోటి, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళినట్లయితే బ్రహ్మాండంగా ఖచ్చితమైనటువంటి విజయాలను ఇక్కడ మీనరాశి వారు పొందుతారు. మీనరాశి వారికి ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే, ప్రస్తుతం చెప్తున్నటువంటి రాశి ఫలాలన్నీ కూడా గోచారాన్ని ఆధారంగా చేసుకొని చెప్తున్నటువంటివి. ఇవి అంటే ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలత కనుక పొందుతున్నట్లయితే అటువంటి వారు మీ వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నది అంటే, ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే గతంలో కన్నా ఎక్కువగా ఆదాయ వృద్ధి జరుగుతూ ఉంది. ఆదాయంలో కొంత పెరుగుదల ఉంది. ఆకస్మికమైనటువంటి ఖర్చులు, కుటుంబపరమైనటువంటి అవసరాలు, అంటే కుటుంబపరమైన అవసరాల కోసం ఆకస్మికమైనటువంటి ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఈ రాశి వారిని కనుక తీసుకుంటే గతంలో పెట్టినటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి లాభాలను ఈ మాసంలో పొందుతూ ఉంటారు. అప్పుల భారం తగ్గించుకోవడానికి ఎవరైతే గతంలో రుణాలు చేసి ఉన్నారో ఆ రుణాలు తగ్గించుకోవటం కోసం చేసే ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయని చెప్పాలి. ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే ఆరోగ్యపరంగా సాధారణమైనటువంటి ఆరోగ్యం కనిపిస్తూ ఉన్నది. కానీ కొన్ని కంటికి సంబంధించిన సమస్యలు అనేటటువంటివి మాసంలో ఈ రాశి వారు ఫేస్ చేయబోతూ ఉన్నారు. ఎవరైతే మధుమేహం కానీ, అధిక రక్తపోటు ఉన్నటువంటి వారు కానీ అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చెప్పాలంటే పంచమ స్థానంలో, మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మానసికమైన స్థిరత్వం కోసం, కుటుంబపరమైనటువంటి ఆనందం కోసం ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమిటంటే, ఈ రాశిలో జన్మించినటువంటి వారు సుబ్రహ్మణ్య స్వామి స్తోత్ర పారాయణం చేయటం అనేటటువంటి చాలా మంచిది. ఇక ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్యను కూడా నిర్లక్ష్యం చేయవద్దు. మిగిలినటువంటి విషయాలు ఉద్యోగపరంగా, వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుందంటే, మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు చతుర్థంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ స్థిరంగా కొనసాగుతూ ఉంటారు. కొత్త అవకాశాలు అనేటటువంటి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే బ్రహ్మాండమైనటువంటి పురోగతి లభిస్తుంది. విదేశీ ఉద్యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి, విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి శుభవార్తలు వచ్చాయి అని చెప్పాలి. ఉన్నతాధికారుల నుంచి, మీ పై అధికారుల నుంచి బ్రహ్మాండమైనటువంటి గుర్తింపు కూడా లభిస్తూ ఉంది. అదనపు బాధ్యతలు కూడా స్వీకరిస్తారు. అదనపు బాధ్యతలను బ్రహ్మాండంగా నిర్వహించి అందరి చేత శభాష్ అనిపించుకునేటటువంటి విధంగా మీనరాశి వారి యొక్క గ్రహస్థితి ఉండబోతూ ఉంది. కానీ గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు దూరంగా వెళ్ళటానికి కానీ, అంటే కుటుంబానికి దూరంగా గడవలసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలానే వ్యాపార పరంగా కనుక తీసుకుంటే, వ్యాపారంలో మీ జన్మరాశిలోనే శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత వ్యాపార పరంగా కొంతవరకు లాభాలు అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడానికి, కొత్త యూనిట్స్ ప్రారంభించడానికి చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. కొన్ని సందర్భాలలో పాత వ్యక్తులు, పాత మిత్రుల యొక్క సూచనలు, సలహాలు ఇక్కడ మీనరాశి వారికి చాలా అవసరం అవుతాయని చెప్పాలని. ఖర్చులను తగ్గించుకోవటానికి, నియంత్రించుకోవటానికి ఒక ప్రణాళిక అనేటటువంటి మీనరాశి వారికి చాలా అవసరమని చెప్పాలి. డిజిటల్ మార్కెటింగ్లో ఉన్నటువంటి వారికి, ఆన్లైన్ మార్కెటింగ్లో ఉన్న వారికి కొన్ని మోసాలు జరిగి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఇక మీనరాశి వారికి లవ్ అండ్ మ్యారేజ్ ఏ విధంగా ఉంటుంది అంటే, వివాహం, ప్రేమ మరియు వివాహ జీవితం ఏ విధంగా ఉంటుందంటే, ప్రేమలో ఉన్నటువంటి వారికి బంధం బలపడుతుంది. కొత్త వెలుగులు వీరికి కనిపిస్తూ ఉంటాయి. దాంపత్య జీవితం అత్యంత అనుకూలంగా, ఆనందకరంగా మారుతూ ఉంటుంది.
ఉంటుంది. కొన్నిసార్లు ఏర్పడేటటువంటి చిన్న చిన్న అపార్థాలను కూడా చాలా సహనంతో ఓర్పుతోటి పరిష్కరించుకోగలుగుతారు. కొత్త సంబంధాలు అనేటటువంటి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఏదైనా ఒక సమస్య కలిగినప్పుడు ఆ సమస్య మీద మౌనంగా ఉండకుండా సూటిగా స్పష్టంగా మాట్లాడటం వలన, చర్చించుకోవటం వలన సమస్యల నుంచి దూరం అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇక కుటుంబ పరంగా, పిల్లల పరంగా ఏ విధంగా ఉంటుందంటే కుటుంబంలో మంచి అనుబంధం కనిపిస్తూ ఉంటుంది. పెద్దలతో మీ యొక్క రిలేషన్స్ బ్రహ్మాండంగా మెరుగుపడుతూ ఉంటాయి. పిల్లల అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడటం కానీ, సంతాన పరంగా కొన్ని శుభవార్తలు వినడంగా జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలలో కానీ, వాహనాలకు సంబంధించిన విషయాలు కానీ మనం పరిశీలించినట్లయితే చతుర్థ స్థానంలో గురుడు, చతుర్థాధిపతి అయిన బుధుడు 2, 3 స్థానాలలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఈ మాసం ద్వితీయ పక్షం స్థిరాస్తుల కొనుగోలుకు అత్యంత అనుకూలమైన మాసం అని చెప్పాలి. వాహనం గనక కొనాలనుకుంటే ఖచ్చితంగా ఇది చాలా అనుకూలమని చెప్పాలి. అలానే ఇంటికి సంబంధించినటువంటి కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రయాణాల పరంగా కనుక తీసుకుంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించినటువంటి ప్రయాణాలు సఫలమవుతాయి అని చెప్పాలి. ఎక్కువగా కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ప్రయాణాలలో నూతన ఉత్సాహాన్ని పొందుతూ ఉంటారు. ప్రయాణాలలో కొద్దిగా ఆరోగ్యపరమైన సమస్యలు కలుగుతూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. తర్వాత ఆధ్యాత్మికంగా, ధార్మికంగా కనుక మనం పరిశీలించినట్లయితే ఆధ్యాత్మికపరమైనటువంటి అభిరుచి పెరుగుతూ ఉంటుంది. గురువుల యొక్క ఆశీర్వాదాలు కానీ, దేవాలయాల యొక్క సందర్శనం కానీ శుభప్రదంగా మారుతూ ఉంటుంది. మీకు మానసికమైనటువంటి ప్రశాంతత కలగటానికి, శత్రు సమస్యలు తొలగిపోవటానికి, సంతానపరమైన శుభవార్తలు వినటానికి మీరు చేయవలసినటువంటి, జపించవలసినటువంటి మంత్రం ఏమిటంటే ఓం మంగళాయ నమః అనేటటువంటి మంత్ర జపాన్ని పారాయణ చేయడం వలన ఆర్థికంగా వృద్ధి పెరుగుతుంది, కుటుంబపరమైనటువంటి ఆనందం పెరుగుతుంది, సంతానపరమైన ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. ఓం మంగళాయ నమః అనేటటువంటి మంత్రంతో పాటు ఓం గురవై నమః అనేటటువంటి మంత్రాన్ని ఒక 16 సార్లు కనుక మీరు పఠించినట్లయితే ఇక్కడ మీకు కుజ గురుగ్రహాల యొక్క అనుగ్రహం పూర్తిగా పెరుగుతుంది. తద్వారా మంచి ఫలితం కలుగుతుంది. ఇక్కడ ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అనుకూలమైనటువంటి రోజులు ఏమిటి అంటే 16వ తేదీ నుంచి మీనరాశిలో జన్మించినటువంటి వారికి 20వ తేదీ వరకు అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పాలి. అంటే 16, 17, 18, 19, 20వ తేదీ వరకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, యోగాన్ని కలిగిస్తుంది. 20వ తేదీ ఉదయం 7:35 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12:03 వరకు ఉండేటటువంటి సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం చెప్పాలి. ఇక్కడ మీకు అధికమైనటువంటి ఖర్చులు కానీ, ఆవేశాన్ని కలిగించే సంఘటనలు కానీ జరుగుతూ ఉంటాయి. ఇంకా 22వ తేదీ మధ్యాహ్నం నుంచి 30వ తేదీ రాత్రి వరకు, 31వ తేదీ వరకు ఉండే సమయం కూడా దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పాలి. ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని మీద మీరు కనుక ముందుకు వెళ్ళవలసి వస్తే ముందుగా మీ ఇంటికి ఈశాన్య దిక్కులో ఒక 3 అడుగులు వేసి ఆ తర్వాత మీరు ఎటైనా సరే వెళితే చాలా మంచిది. ఈ మాసంలో ఈ రాశి వారికి క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ డ్రెస్ అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పాలి. గ్రహశాంతి కోసం ఈ మాసంలో ఈ రాశిలో జన్మించినటువంటి వారు గోధుమలు, పుస్తకాలు, పెన్సిల్స్ దానంగా ఇవ్వటం వలన మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. ఇంకా పేద విద్యార్థులకు సహాయం చేయటం వలన కూడా మీనరాశిలో జన్మించిన వారు ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. వీలైతే ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి అనుకూలతలు అంటే శ్రమతో కూడినటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. దైవస్మరణతోటి నియమపూర్వకంగా చేసేటటువంటి పనుల వలన, అంటే నియమబద్ధంగా చేసేటటువంటి పనుల వలన మంచి ఫలితాలు పొందుతారు, చక్కటి విజయాన్ని పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మీనరాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయి. ఎవరైతే ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని కొన్ని పరిహారాలు పాటిస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.